గుడ్ ఈవినింగ్ మిత్రులందరికీ నమస్కారం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము అందిస్తున్నటువంటి సంక్షేమ పథకాలలో ఏఐ టెక్నాలజీని, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీని ఉపయోగించాలని నిర్ణయించడం అనేది జరిగింది. ఇక్కడ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము అమలు చేస్తున్నటువంటి సంక్షేమ పథకాలు అంటే ఇక్కడ ఆసరా పెన్షన్లు కానివ్వండి, ఇందిరమ్మ ఇండ్లు కానివ్వండి, ఇక్కడ సబ్సిడీ రుణాలు కానివ్వండి, ఇతర వెల్ఫేర్ స్కీమ్స్ ఏవైనా కానీ ఈ స్కీమ్స్లో అనర్వులు ఉన్నట్లయితే వారిని తొలగించడానికి ఈ ఏఐ టెక్నాలజీని ఉపయోగించడం అనేది జరుగుతుంది. మరియు కొత్త వారికి ఈ సంక్షేమ పథకాలను అందించడానికి ఈ ఏఐ టెక్నాలజీని ఉపయోగించడం జరుగుతుంది అని చెప్పేసి మనకు ఉన్నతాధికారుల ద్వారా తెలియడం అనేది జరుగుతుంది. ఇక్కడ ఉదాహరణకు ఆసరా పెన్షన్లను తీసుకున్నట్టయితే ఆసరా పెన్షన్లలో చాలా మంది అనర్వులు ఉన్నారు అని చెప్పేసి ఇక్కడ కంప్లైంట్స్ రావడం అనేది జరుగుతుంది. ప్రభుత్వ పెద్దలకు తెలియడం అనేది జరిగింది. కానీ ఈ అనర్వులను ఏరివేసే క్రమంలో మాన్యువల్గా చాలా ఇబ్బందులు రావడం అనేది జరుగుతుంది. ఈ ఇబ్బందులను అధిగమించి అనర్వులను ఏరివేయడానికి ఏఐ టెక్నాలజీని ఉపయోగించినట్లయితే అనర్వులు ఖచ్చితంగా గుర్తించబడతారు. వారికి అందుతున్నటువంటి ఈ ఆసరా పెన్షన్లను తొలగించడం జరుగుతుంది అని చెప్పేసి ప్రభుత్వ పెద్దలు భావించడం అనేది జరుగుతుంది. ఒక వ్యక్తికి ఉద్యోగం ఉందా లేదా అనేది ఏఐ టెక్నాలజీ అనేది తన విశ్లేషణ ద్వారా తెలియజేస్తుంది. అదేవిధంగా ఇక్కడ ఇతనికి ఎంత భూమి ఉంది, 10 ఎకరాల కంటే ఎక్కువ ఉందా తక్కువ ఉందా అని ఏఐ టెక్నాలజీ ద్వారా విశ్లేషించడం అనేది జరుగుతుంది. వీళ్ళ యొక్క ఆర్థిక స్థితిగతులు ఏంటి, సోషల్ స్టేటస్ ఏంటి అన్న వివరాలను కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా పరిశీలించడం అనేది జరుగుతుంది. ఈ విధంగా ప్రభుత్వ గైడ్ లైన్స్ కు అనుగుణంగానే ఈ ఆసరా పెన్షన్లు పొందుతున్నటువంటి వారు ఉన్నారా లేదా గైడ్ లైన్స్ కు వ్యతిరేకంగా వీరు పెన్షన్లను పొందుతున్నారా అన్ని ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఏఐ ద్వారా గుర్తించి ఈ ఆసరా పెన్షన్లలో అనర్వులు ఉన్నట్టయితే వారిని తొలగించడం అనేది జరుగుతుంది. అంతేకాకుండా ఈ ఆసరా పెన్షన్లు తీసుకుంటున్నటువంటి వారిలో ఎవరైనా చనిపోయినా కానీ చనిపోయిన వారి యొక్క ఆసరా పెన్షన్లను నిలుపుదల చేయకుండా కొంతమంది దళారులు కానివ్వండి, ఉద్యోగస్తులు కానివ్వండి, వారు చనిపోయిన విషయాన్ని దాచిపెట్టి వారి ఆసరా పెన్షన్లను ఏండ్ల తరబడి వాళ్ళు తీసుకుంటూ అవినీతికి పాల్పడుతున్నారు అన్న విమర్శలు కూడా ఉన్నాయి. ఈ విధంగా చనిపోయినటువంటి వారి యొక్క పెన్షన్లను రద్దు చేయడానికి కూడా ఇక్కడ ఏఐ టెక్నాలజీని ఉపయోగించి వారు లైవ్లో ఉన్నారా లేదా అని కూడా ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా విశ్లేషణ చేసి వారి యొక్క పెన్షన్లను ఇవ్వడం అనేది జరుగుతుంది. చనిపోయినటువంటి వారి పెన్షన్లను నిలుపుదల చేయడం అనేది జరుగుతుంది. వారు బతికి ఉన్నట్లయితే వారికి పెన్షన్ను కొనసాగించడం అనేది జరుగుతుంది. ఈ విధంగా ఆసరా పెన్షన్లు తీసుకుంటున్నటువంటి వారి యొక్క వివరాలన్నిటినీ కూడా ఏఐ టెక్నాలజీ ద్వారా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా విశ్లేషణ చేసి వారు అర్హుల అనర్హుల అని నిర్ధారించి వారు అర్హులు అయితే వారి పెన్షన్లను కొనసాగించడం అనేది జరుగుతుంది. వారు అనర్హులు అయితే వారి పెన్షన్లను రద్దు చేయడం అనేది జరుగుతుంది అని చెప్పేసి ఉన్నతాధికారుల ద్వారా మనకు తెలుస్తుంది. ఇక తర్వాత కొత్త వారిని గుర్తించడానికి కూడా అంటే ఇక్కడ ఆసరా పెన్షన్లు కొత్త వారికి ఇవ్వాలి అంటే వారికి సరైన వయసు వచ్చిందా, ప్రభుత్వం నిర్దేశించినటువంటి 57 సంవత్సరాల వయసు వారికి ఉందా లేదా అని ఏఐ టెక్నాలజీ ద్వారా గుర్తించడం అనేది జరుగుతుంది. ఇతర ఎలిజిబిలిటీ కండిషన్స్ కి వారు లోబడి ఉన్నారా లేదా అని ఏఐ టెక్నాలజీ ద్వారా గుర్తించి వారికి ఆసరా పెన్షన్లు కానివ్వండి, ఇందిరమ్మ ఇండ్లు కానివ్వండి వారికి అందజేయడం అనేది జరుగుతుంది. ఈ విధంగా ఇప్పటికే పొందుతున్నటువంటి సంక్షేమ పథకాలలో అనర్హులను తొలగించడానికి ఈ ఏఐ టెక్నాలజీని ఉపయోగించడం అనేది జరుగుతుంది. కొత్త వారికి అర్హులైనటువంటి వారికి ఈ ఆసరా పెన్షన్లు కానివ్వండి, ఇతర సంక్షేమ పథకాలు కానివ్వండి అందించడానికి ఈ ఏఐ టెక్నాలజీని ఉపయోగించడం అనేది జరుగుతుంది. ఈ టెక్నాలజీ ద్వారా అసలైనటువంటి అర్హులకే ఈ సంక్షేమ పథకాలు అందించడం జరుగుతుంది అని చెప్పేసి ప్రభుత్వ పెద్దల ద్వారా మనకు సమాచారం అనేది అందుతుంది. ఓకే ఫ్రెండ్స్, క్లారిటీగా అర్థమైంది అనుకుంటున్నాను. ఈ ఏఐ టెక్నాలజీకి సంబంధించి సంక్షేమ పథకాలలో ఎలాంటి లేటెస్ట్ అప్డేట్ వచ్చినా కానీ
ఆసరా పెన్షన్ల విషయంలో కానివ్వండి, ఇందిరమ్మ ఇండ్ల విషయంలో కానివ్వండి, సబ్సిడీ రుణాల విషయంలో కానివ్వండి, ఇతర సంక్షేమ పథకాల విషయంలో కానివ్వండి, ఈ ఏఐ టెక్నాలజీని ఉపయోగిస్తున్నట్టు ఎలాంటి కొత్త సమాచారం వచ్చినా కానీ ఆ సమాచారాన్ని ఉన్నది ఉన్నట్టుగా అంతర్నేత్ర ఛానల్ ద్వారా మీకు తెలియజేయడం అనేది జరుగుతుంది. ఈ సమాచారం మీకు వెంటనే తెలియాలి అంటే తప్పకుండా ఇప్పటి వరకు అంతర్నేత్ర ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నటువంటి వారు తప్పకుండా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. మన ఛానల్లోకి కొత్తగా వచ్చినటువంటి వారు తప్పకుండా అంతర్నేత్ర ఛానల్ను ఆదరించండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.